హలో గైస్, ఐ యామ్ దివ్య. ఈరోజే నేను ఫస్ట్ టైం కాంటెంట్ క్రియేషన్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. అండ్ నేను మా ఊరైతే వచ్చాను. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు ఒకే ఊరు. తిను మా అమ్మమ్మ అనమాట. క్యూట్గా హాయ్ చెప్తుంది. అండ్ నేను అమ్మమ్మని కలిసి మార్నింగ్ వెంటనే నానమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయిన వెంటనే నాకు మా జ్యేష్ఠ కనిపించారు. ఈయన వచ్చేసి మా డాడీ వాళ్ళ తాతయ్య అనమాట. చూడగానే చాలా హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పి ఆయనకు తెలియదు. హీ వాజ్ సో హ్యాపీ. అండ్ అన్నీ కనుక్కుంటున్నారనమాట. ఎలా చదువుతున్నావు, బాగున్నావా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నా కజిన్స్ ఎలా ఉన్నారు అన్నీ అడిగి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ మేఘన గురించి కూడా ఎలా చదువుతుంది, బాగుందా అని చెప్పి అడిగారు. చాలా హంబుల్ పర్సన్ అనమాట. నేను అసలు ఊరు రావడానికి కారణమే ఈ తాతయ్య. హెల్త్ బాగాలేదు అని తెలియగానే ఇంకా నేను వెంటనే స్టార్ట్ అయిపోయాను తాతయ్య దగ్గరికి. బట్ హీస్ ఫైన్ నౌ, అంతా బాగున్నారు. అండ్ ఈయన మా తాతయ్య అనమాట, మా డాడీ వాళ్ళ డాడీ. ఈయనకి అన్నీ ఉన్నాయి, ఈ గేదెలు ఇవన్నీ అవసరం లేదు, కానీ ఆయనకి ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి అని చెప్పి. అండ్ అలాగే విలేజ్లో దొరికే కర్డ్, మిల్క్ కొనుక్కుంటే రావు కదా, అన్నీ కల్తీగా వస్తున్నాయని చెప్పి ఇంకా డైరెక్ట్ ఒక గేదెనైతే ఉంచుకుంటారు ప్రతిసారి. డైలీ దాన్ని శుభ్రం చేసుకుని దానికి ఫుడ్ పెట్టి వెళ్ళి మేత కోసి తీసుకొచ్చి రోజు ఇది డైలీ ఆయనకు ఒక ఎక్సర్సైజ్ లాగా. చాలా హెల్దీగా ఉంటారు మా జ్యేష్ఠ, మా తాతయ్య, మా నానమ్మ. దేవర్ సో హెల్దీ. అప్పట్లో అంతే కదా, వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్, ఈ లైఫ్ స్టైల్ ఉండడం వల్లే వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు మనం అది కూడా చేయలేకపోతున్నాం. అండ్ ఇది వచ్చేసి డైలీ రిచువల్ అనమాట మా ఇంట్లో. విలేజ్ వైబ్స్ అంటారు కదా, అలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మా నానమ్మ ఆల్వేస్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్. అన్నీ ఆఖరికి కమలావ పండు కూడా ఒలిచేసిస్తారు. చాలా బాగా చూసుకుంటారు నన్ను ఊర్లో అందరూ. ఐఎమ్ వెరీ లక్కీ అనమాట. సో క్యూట్ నానమ్మ. ఈ ప్లేస్ మా నానమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఉంటుంది. మా డాడీకి ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు చెప్పినా దీని గురించి చెప్తూ ఉంటారు. నేను స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి కాలువలోకి వెళ్ళిపోయేవాడిని అని చెప్తారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు పాడైపోయింది, కానీ ఒకప్పుడు చాలా మంచి వాటర్ ఉండేవి, అంతా బాగుండేది. ఒకసారి మీరు కూడా చూడండి. మధ్యాహ్నం 11:30 అవగానే జ్యేష్ఠ ఇంటికి వస్తారు. సో నానమ్మ అనేది ఫుడ్ వండేసి అప్పటికే రెడీగా ఉంచుతుంది. ఇంకా జ్యేష్ఠ రాగానే ఫుడ్ అనేది సర్వ్ చేస్తుంది. సో జ్యేష్ఠకి డైలీ ఇలాగే టైమింగ్స్ అనేవి ఫాలో అవుతారు. అండ్ నానమ్మ వచ్చేసి వడియాలు వేయించడం మర్చిపోయింది. నేను మళ్ళీ అన్నం పప్పు తిననని చెప్పి నా కోసం స్పెషల్గా వడియాలు వేయించుతుంది అప్పటికప్పుడు. ఈ పర్టికులర్ టైంలో నాకు అనిపిస్తుంది ఐఎమ్ సో స్పెషల్ టు దెమ్. నేను విజిట్ చేస్తూనే ఉండాలి వీళ్ళని అని. చాలా బాగా చూసుకుంటారు. అసలు కన్నా కొసరు ముద్ద అంటారు కదా, మేబీ లైక్ దాట్. అమ్మమ్మ అంతే, నానమ్మ అంతే, ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు. మా మమ్మీ నన్ను ఎంత కేర్ చేస్తుందో మా అమ్మమ్మ మా నానమ్మ కూడా అంతే కేర్ చేస్తారు. లైక్ వైజ్ మా అత్త, అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్ కూడా అంతే, చాలా బాగా చూసుకుంటారు అందరూ. ఐఎమ్ లక్కీ. ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. అండ్ అక్కడ మనకి రైట్ సైడ్లో క్రీమ్ కలర్ హౌస్ కనిపిస్తుంది కదా, అదే మా జ్యేష్ఠ వాళ్ళ ఇల్లు. స్లీప్ అంతా అక్కడే, జస్ట్ ఫుడ్ వరకు మాత్రం నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అంతా ఇప్పటికి కూడా నీట్గా పెట్టుకుంటారు. అండ్ అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఆ చెట్టు. ఈ ఇయర్ నేను మామిడి పళ్ళన్నీ అక్కడే తిన్నాను, ఆ చెట్టు నుంచి వచ్చినవే తిన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి.
వెరీ స్వీట్ అనమాట, చాలా స్వీట్గా ఉన్నాయి. ఎన్ని కోతులున్నా అవేం వాటి మీద పడకుండా మా చేస్తే కాపలా కాసి మరీ మాకు పంపించాడు. ఇంకా దారిలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ కుక్క కనిపించింది. ఇంకా ఒకేసారి జంప్ అనుకున్నాను, కానీ పరిగెడితే నా వెనకాల పరిగెట్టిద్దేమో అని మెల్లగా వెళ్ళా. ఇంకొచ్చేసింది. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మావయ్య, మా అత్త ఉంటారు. మొన్న ఈ మధ్య కట్టించుకున్నారనమాట ఇల్లు. చాలా బాగా చూసుకుంటారు. ఇంకా అటు ఇటు షిఫ్ట్లు అనమాట నాకు. అటు వెళ్ళడం, ఇటు రావడం, మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడం, మళ్ళీ అటు నుంచి ఇటు రావడం, డైలీ ఇదే అయిపోద్ది. ఇంకా ఈ అత్త అయితే నేను ఏమంటే అది ఇంకేం లైక్ మేము ఇద్దరం అత్త కొడళ్ళు అనడం కన్నా ఫ్రెండ్స్ అనడం బెటర్. ఇంకా వాళ్ళు కూడా తినేసారు. అప్పటికి తినేసి వాకింగ్ చేద్దామని బయటకు వచ్చేలోపు వర్షం స్టార్ట్ అయింది. సరే అని వాకింగ్ మూడ్ అంతా అయిపోయింది అని చెప్పి లోపలికి వెళ్ళామో లేదో వర్షం ఆగిపోయింది. అసలు ఏంటిది అనుకున్నా. నేను వాకింగ్ చేయడం మా దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే వర్షం పడింది. సర్లే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇంకేం చేస్తామని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నా ఏం తిందాం, వర్షంలో ఏం తిందాం అని చెప్పి ఆలోచిస్తున్నా. అక్కడ కనిపిస్తుంది కదా చెట్లు, ఆ చెట్లు వెనకాల ఉన్నదే మా చెరువు అనమాట, నానమ్మ వాళ్ళది. ఇదేమో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఈ ఇంటి వెనక మా నానమ్మ వాళ్ళ చెరువు ఉంటుంది. అండ్ షీఈ్ మై అత్త, క్యూటీ. అసలు ఏం లైక్ ఫ్రెండ్స్, మా బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. అన్నీ షేర్ చేసుకుంటా, తను కూడా నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. షీఈ్ వెరీ క్యూట్. అండ్ వర్షం పడుతుంది కదా, ఏమన్నా తిందాం అనగానే సరే పాస్తా చేసి పెడతా అంది. హాయ్ చెప్తుంది మీకే. సో పాస్తాకి ఫస్ట్ గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంది. నేనేమో వెంటిలేటర్తో ఆడుకుంటున్నాను, ఆన్ చేయడం ఎలా, ఆఫ్ చేయడం 2 times ఎందుకు, ఆన్ చేయడం 1 time ఎందుకు అని చెప్పి ఇంకా మా అత్త ప్రాసెస్ స్టార్ట్ చేసింది. క్యారెట్స్ కుయ్యడం, క్యారెట్స్, ఆనియన్, వెల్లుల్లి ఇవన్నీ కోసుకుంది. సో ఈ లోపు నేనేం చేశాను, ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా పాటలు వింటూ అలా ఎంజాయ్ చేశాను. వెల్లుల్లి కూడా ఇలా తొక్కలు తీసుకోవడమే. మనం మామూలుగా అయితే గ్రైండ్ చేసుకుంటాం కదా డైరెక్ట్గా, ఇక్కడైతే నైస్గా తొక్కలు తీసి ఏం చేసినా చాలా స్వీట్గా చేసిద్ది అనమాట మా అత్త. పాస్తాని ఇందాక బాయిలింగ్కి పెట్టుకున్న వాటర్లో వేసుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి. సో అవి ఉడికిన వెంటనే మనం ఒకసారి జస్ట్ ఫింగర్తో నలిపితే అది పలుకుగా లేకపోతే అది ఉడికినట్టే. అండ్ కొంచెం ఇలా వాటర్ కింద, కూల్ వాటర్ కింద పెడితే ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకుండా ఆగిపోతుంది అనమాట అక్కడికే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అది పక్కన పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యిలో వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఆ స్మెల్ వచ్చింది చూడు, నిద్రపోయిన పేగులు లేసాయి అనుకోండి, అంత బాగుంది. నాకు ఆ వెల్లుల్లిపాయలు ఒకటే గిన్నెలో వేసుకుని తినేయాలనిపించింది, అంత బాగుంది నెయ్యి అండ్ వెల్లుల్లిపాయ. ఆ తర్వాత ఆనియన్, క్యారెట్ వేసుకొని కొంచెంసేపు వేగాక కొంచెం మైదా వేసుకుంది. అంటే మేము ఎక్కువ క్వాంటిటీ, ఇంట్లో ఉన్న 5 members పాస్తా చేసుకుంటున్నాం, కానీ 4 spoons వేసింది మైదా, ఎందుకంటే మైదా అంత మంచిది కాదు అని చెప్పి. అండ్ అలాగే మా అత్త ఆల్రెడీ డైట్లో ఉంది. ఆ పాస్తా కూడా గోధుమ పిండి పాస్తా అనమాట. సో అంత ప్రాబ్లం లేదు, న్యూట్రిషనిస్ట్ అడిగే చేసుకుంటున్నాం. ఇలా 1 monthకి ఒకసారి అయితే ప్రాబ్లం లేదు, కానీ పద్దాక తినాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది హెల్త్కి కూడా. సో జస్ట్ మంత్లీ వన్స్ అప్పుడప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు. మిల్క్ కూడా పోసుకోవాలి. పోసుకున్నాక ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఆరిగానో అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని దాంట్లో పాస్తా వేసేస్తే ఇంక అంతే, రెడీ అయిపోతుంది అనమాట మన వైట్ సాస్ పాస్తా. ఎంత టేస్టీగా ఉందంటే, మా అత్త ఇదే ఫస్ట్ టైం చేయడం, బట్ చాలా బాగుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా. వేడి వేడి వైట్ సాస్ పాస్తా రెడీ. ఇంకెవరు వెయిట్ చేస్తున్నారు? చేసుకోకుండా త్వరగా చేసుకోండి, చాలా బాగుంది. మా అత్త చూడండి ఎలా చెమటలో పడుతుందో, కానీ తప్పదు, కోడలు అడిగిందంటే చేయాల్సిందే. ఇంకేంటి చెప్పండి.
నీట్గా సర్వ్ చేసి ఫోర్క్ పెట్టి చేతికి అందిస్తే తినడం ఎంతసేపు చెప్పండి. జస్ట్ అలా కూర్చున్న 5 minutesలో అయిపోయింది అంతే. థ్యాంక్ యూ అత్త.